సో మనము ప్రీవియస్ క్లాసెస్లో మనకు ప్రధానమంత్రి గురించి అండ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గురించి క్లియర్గా నేర్చుకుంటున్నాము. వాళ్ళ యొక్క నియామకం ఏంటి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి యొక్క నియామకం ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా మెజారిటీ యొక్క రోల్ ప్లే చేస్తుంది, వాళ్ళ యొక్క టర్మ్ లేదా పదవీ కాలం అనేది ప్రధానమంత్రిదైతే లోక్సభ మీద, ముఖ్యమంత్రిదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఆధారపడుతుంది అని మనం డిస్కస్ చేసినాం. అవునా? అయితే ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనము కేంద్రం మరియు రాష్ట్రం అని చెప్పేసి రెండు ప్రభుత్వాలని కలిగి ఉన్నాము. ఆ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం పనిచేస్తవి అని ఆల్రెడీ మనము తెలుసుకున్నాము అండ్ మీరు ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి అతనితో పాటు పనిచేయడానికి కొంతమంది మినిస్టర్స్ ఉంటారు, అతనికి సహాయం చేయడానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి మరియు అతనితో పాటు పనిచేయడానికి అతని యొక్క మినిస్టర్స్ ఉంటారు. సో ఇది రాష్ట్రాల్లో అండ్ ఇది కేంద్రం లేదా పూర్తి భారతదేశానికి పరిపాలన. సో ప్రధానమంత్రి హెడ్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనము నేషనల్ గవర్నమెంట్, జాతీయ ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్ లేదా సమాఖ్య ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం లేదా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అని అంటాం. సో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి హెడ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ని మనము స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రావిన్షియల్ గవర్నమెంట్, సో దీన్ని కూడా మనం రాష్ట్రం అనే పిలుస్తాం అని అంటాం. వాస్తవంగా మీరు గమనించినట్లయితే కార్యనిర్వాహక అధికారం ఎవరి చేతిలో ఉంది? కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం ఎవరి చేతిలో ఉంది అంటే ఎవరి పేరు మీదుగా జరుగుతుంది? కేంద్ర కార్యనిర్వాహక అధికారం అనేది ఎవరి పేరు మీదుగా? సో మనకు పరిపాలన చేయటానికి కార్యనిర్వాహక వర్గం అనేది అవసరం అని చెప్పుకున్నాం. ఓకే, పరిపాలన చేయటానికి కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. పరిపాలన ఎవరు చేస్తారు అని అంటే కార్యనిర్వాహక వర్గం. సో ఈ పరిపాలన అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? రాజ్యాంగం ప్రకారం పరిపాలనా అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? సో కేంద్ర కార్యనిర్వాహక అధికారం ఎవరి చేతిలో ఉంది? స్పందన. ఎస్, అచ్చా తెలుగులో అడిగినా ప్రాబ్లం. సో ద సెంట్రల్ ఆర్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతి చేతిలో ఉన్నవి, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్ చేతిలో ఉన్నవి. అయితే మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలాంటి ప్రభుత్వం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఎక్కడ? కేంద్రంలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే మరియు రాష్ట్రంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే. అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క సూత్రం ఏమిటి అనంటే, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, నాట్ ద గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే వీళ్ళు యాక్చువల్గా పరిపాలనలో మునగరు అంటే వీళ్ళు పరిపాలన చేయరు, కానీ పరిపాలన అధికారం మాత్రం వీళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? కేంద్రం యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రపతి, రాష్ట్రం యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్. కాబట్టి కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఇవ్వబడ్డవి. అయితే మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఈ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే కేంద్ర రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్ నేరుగా పరిపాలన చేయటానికి ఆస్కారం లేదు. మరి ఎట్లా సార్ అని అంటే, ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్ అంటే వారికి దిగువన ఉన్నటువంటి అధికారుల ద్వారా వాళ్ళు పరిపాలన చేయాలి. వాళ్ళకి దిగువన ఉన్నటువంటి అధికారుల ద్వారా
వాళ్ళు పరిపాలన చేయాలి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దిగువన ఉన్నటువంటి అధికారిని ఆయన నియమిస్తున్నాడు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తున్నటువంటి ఆయన దిగువ అధికారి అంటే ఆయన సబార్డినేట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లుగా కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. అదే మాదిరిగా గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు పరిపాలన నిర్వహిస్తారు. మరో మాటల్లో మనం చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాప్టర్ తర్వాత గవర్నర్ డిస్కస్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అధికారాలు ఏమేమని అనుకున్నాము? శాసనాధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, న్యాయాధికారాలు, ఆర్థిక అధికారాలు, తర్వాత డిప్లొమాటిక్ అధికారాలు అండ్ ఎమర్జెన్సీ అధికారాలు అంటే అత్యవసర పరిస్థితి అత్యవసర అధికారాలు అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఆయన కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటారు అని చెప్పేసి మిలిటరీ అధికారాలు. సో ఈ విధంగా అన్ని అధికారాల గురించి డిస్కస్ చేసినాం ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో గవర్నర్కి కూడా ఇవన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ డిప్లొమాటిక్, అత్యవసర మరియు మిలిటరీ, ఇవి గవర్నర్కి ఉండవు. సో మిగతావన్నీ కూడా గవర్నర్కి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ అధికారాలన్నీ కూడా ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ గవర్నర్ తరపున చీఫ్ మినిస్టర్ అన్ని అధికారాలను నిర్వహిస్తున్నారు అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము ప్రధానమంత్రి యొక్క అధికారాలు మరియు ముఖ్యమంత్రి యొక్క అధికారాలు అని చెప్పేసి. మనం ఏమేమైతే డిస్కస్ చేసినామో రాష్ట్రపతి యొక్క అధికారాలు అని, గవర్నర్ యొక్క అధికారాలు అని, సో ప్రతి ఒక్క అధికారంతో ముఖ్యమంత్రికి తర్వాత ప్రధానమంత్రికి రిలేషన్ అనేది ఉంటుంది. సో మొత్తానికి మనం చూస్తే చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలని మనం బ్రాడ్గా 3 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఇన్ రిలేషన్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు. ఇన్ రిలేషన్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలికి సంబంధించిన అధికారాలు. అండ్ ఇన్ రిలేషన్ విత్ ద పార్లమెంట్కి సంబంధించి అధికారాలు. సో మనం ఇట్లా డివైడ్ చేసుకుంటూ పోవాలి అని అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి అధికారాలు ఇన్ రిలేషన్ విత్ ద సుప్రీం కోర్ట్ అని అనుకోవచ్చు, ఇన్ రిలేషన్ విత్ ద ఫినాన్స్ కమిషన్ అనుకోవచ్చు, ఇన్ రిలేషన్ విత్ ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని అనుకోవచ్చు. బట్ బ్రాడ్లీ మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆయనకి ఏం అధికారాలు ఉన్నాయి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి ఏం అధికారాలు ఉన్నాయి, పార్లమెంట్కి సంబంధించి ఏం అధికారాలు ఉన్నాయని చూస్తాము. అది ప్రైమ్ మినిస్టర్ విషయంలో. ముఖ్యమంత్రి విషయంలో గవర్నర్కి సంబంధించి ఏం అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి ఏం అధికారాలు ఉన్నాయి, మరియు రాష్ట్ర శాసనసభలకి సంబంధించి ఏం అధికారాలు ఉన్నాయి అనేది చూస్తాం. ఓకే, సో లెట్ us see ఫస్ట్ ప్రధానమంత్రి యొక్క అధికారాలు మరియు విధులు. సో దాంట్లో ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాలు కేంద్ర మంత్రి మండలికి సంబంధించి 1వ సెగ్మెంట్. సో మంత్రి మండలికి సంబంధించి ఈయనకి ఏమేమి అధికారాలు ఉన్నవి ప్రధానమంత్రికి? కేర్ఫుల్గా వినాలి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఒకటి, సో రాష్ట్రపతికి సిఫారసు ఇస్తున్నాడు అనమాట ఒక మంత్రిని నియమించడానికి. ఓకే, సో ఈయన ఇచ్చినటువంటి సిఫారసు ప్రకారమే ఒక వ్యక్తిని మంత్రిగా రాష్ట్రపతి నియమించాలి. సో పాయింట్ నెంబర్ 1 ఇస్ క్లియర్. మంత్రిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. మంత్రిని నియమించేది రాష్ట్రపతి, మరియు నియమించాలి అని సిఫారసు ఇచ్చేది ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్. నియమించాలని సిఫారసు ఇచ్చేది ప్రైమ్ మినిస్టర్. రెండో పాయింట్ శాఖల కేటాయింపు మరియు పునర్వ్యవస్థీకరణ. సో ఒక వ్యక్తిని మంత్రిగా నియమించినప్పుడు ఆ వ్యక్తికి ఏ శాఖ ఇవ్వాలి అని డిసైడ్ చేసేది ఎవరు అని అంటే ప్రధానమంత్రి. శాఖలు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ శాఖల్లో మార్పు, సో కొన్ని నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత శాఖల్లో మార్పు చేయాలి అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న నిర్మలా సీతారామన్ని డిఫెన్స్ మినిస్టర్ చేయటము, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని ఫినాన్స్ మినిస్టర్గా చేయడము. సో ఇట్లా శాఖల్లో పునర్వ్యవస్థీకరణ అంటే మార్పు చేయటం కూడా ప్రధానమంత్రి. కేవలం నియమించడం వరకు రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోండి. కేవలం
నియమించడం వరకు రాష్ట్రపతి, రిమైనింగ్ అన్ని కూడా ప్రధానమంత్రి చేతుల్నే జరుగుతుంది. అంటే ఏంటి అర్థము? సిఫారసు ఇవ్వటం ప్రధానమంత్రి, శాఖలను కేటాయించడం ప్రధానమంత్రి, పునర్వ్యవస్థీకరించడం ప్రధానమంత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మూడో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి, అంటే ఇప్పుడు మినిస్టర్గా ఒక వ్యక్తిని ప్రధానమంత్రి అపాయింట్ చేయించినాడు త్రూ ద ప్రెసిడెంట్. సో ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినాడు? పర్సన్ ఎక్స్ కి మినిస్టర్ పదవి ఇప్పించినాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఎక్స్ ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, లేదా కౌన్సిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సో అసమ్మతిగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి? మనకి 75 ఆర్టికల్ ప్రకారము వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా పనిచేయాలి. మినిస్టర్స్ అందరూ కలెక్టివ్గా, అంటే సామూహికంగా పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలి. సో ఏ ఒక్కరు వ్యతిరేకించినా కూడా, ఏ ఒక్కరు డిఫరెంట్గా మాట్లాడినా వాళ్ళు రిజైన్ చేయాలి. ఎందుకు అనంటే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి భిన్నంగా అయిపోతుంది, అది రాజ్యాంగ ఉల్లంఘనకి దారితీస్తుంది మళ్ళీ. కాబట్టి ఎవరైనా ఒక మంత్రి డిఫరెంట్గా ప్రవర్తించినా, అసమ్మతిగా ప్రవర్తించినా అతన్ని రాజీనామా ఇవ్వు అని అడగడం, రాజీనామా ఇవ్వు అని అడగడం. ఒకవేళ రాజీనామా అతను ఇవ్వకపోతే, ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్ అతని అపాయింట్మెంట్ కోసం ప్రెసిడెంట్కి సిఫారసు చేసినాడో, అతని రిమూవల్ కోసం కూడా ప్రెసిడెంట్కి సిఫారసు చేస్తాడు. అండ్ దెన్ ప్రెసిడెంట్ అతన్ని రిమూవ్ చేస్తాడు. తర్వాత మంత్రిమండలి సమావేశాలకు బాధ్యత వహించడము మరియు నిర్ణయాలను ప్రభావితం చేయటము. ఈయన హెడ్, ఎవరికి హెడ్? మంత్రిమండలికి హెడ్, ప్రభుత్వానికి హెడ్. కాబట్టి మంత్రిమండలి అందరికీ ఈయన అధ్యక్షత వహిస్తాడు అండ్ వాళ్ళ యొక్క నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తాడు. సపోజ్ ఫినాన్స్ మినిస్టర్ ఒకటి చెప్తే, రాజ్నాథ్ సింగ్ ఒకటి చెప్తే, ఇంకొక మినిస్టర్ ఇంకొకటి చెప్తే, సో వాళ్ళందరిది విని, ఆహా ఇట్లా కాదు, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఓకే, లేకపోతే అట్లా చేద్దాము, పరిపాలన ఇట్లా చేద్దాము అని చెప్పేసి నిర్ణయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ప్రధానమంత్రికి ఉంది. ఓకే, తర్వాత మంత్రిమండలి కార్యకలాపాలన్నిటికీ, అంటే మంత్రుల మండలి కార్యకలాపాలు లేదా మంత్రులందరి యొక్క కార్యకలాపాలకు మార్గదర్శకం ఇవ్వడము, నియంత్రణ చేయటము, సమన్వయం చేయటము. అంటే ఓకే మనం ఈరోజు ఇది చేద్దాం అని సమన్వయంగా చేయటము, లేకపోతే వద్దు మనం ఈరోజు ఇది చేయకూడదు, లేకపోతే పరిపాలన అట్లా జరగకూడదు, ఓకే, లేకపోతే మీ మినిస్ట్రీలో అది ఫాల్ట్ అవుతుంది, మీ మినిస్ట్రీలో ఆ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నియంత్రించడము. తర్వాత మార్గదర్శకం ఇవ్వటము. సో ఈరోజు ఫ్లడ్స్ ఏర్పడ్డవి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మార్గనిర్దేశకం చేయటము కార్యకలాపాలని. సో ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి, ఇతను రాజీనామా చేయటం ద్వారా పూర్తి మంత్రిమండలి కుప్పకూలిపోతుంది. ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతనికి ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇప్పుడు మనకి పరిపాలన మంచిగా లేదు, లేకపోతే పరిపాలన మనం చేయం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి డిసాటిస్ఫాక్షన్ వచ్చింది, లేదా ప్రెషర్ వచ్చింది, పొలిటికల్ ప్రెషర్ వచ్చింది. సో ఎనీహౌ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం కూడా రాజీనామా చేస్తుంది. ఎందుకు? యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రధానమంత్రి వాళ్ళందరినీ మినిస్టర్స్ కావాలి అని చెప్పేసి ప్రెసిడెంట్ తోడ అపాయింట్ చేయించుకున్నాడు. మరి ప్రధానమంత్రి లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు? పని చేయలేరు. ఓకే, సో డ్రైవర్ లేనప్పుడు బస్ నడుస్తుందా? బస్సులో ఉన్న ప్రయాణికులు నడుస్తారా? నడవరు. సో డ్రైవర్ దిగితే వాళ్ళందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా దిగాలి. సో మళ్ళీ ఇంకొక డ్రైవర్ ఎక్కితే ప్రయాణికులందరూ మళ్ళీ ఎక్కాలన్నమాట. సో ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం కూడా రాజీనామా చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానమంత్రి యొక్క కీలక పాత్ర ఏంటి అని అంటే, ప్రధానమంత్రి రాజీనామా చేసినా, మరణం అయినా కూడా మంత్రిమండలి మొత్తం రాజీనామా చేస్తుంది. మరణమైనా లేదా రాజీనామా అయినా మంత్రిమండలి ఆర్ మంత్రులు మొత్తం కూడా రాజీనామా చేస్తారు. తద్వారా ఏమవుతుంది అని అంటే, సో వీళ్ళు ఇండివిజువల్గా రెసిగ్నేషన్ ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అంటే నో, స్వయంచాలకంగా ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. మంత్రిమండలి మొత్తం కూడా ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. సో వాట్ ఇఫ్ ఒకవేళ ఇప్పుడు 70 మంది మినిస్టర్స్ ఉన్నారు అండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అవునా? ఒక 70 మంది మినిస్టర్స్ ఉన్నారు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ మరణిస్తే ఈ 70 మంది అందరూ కూడా ఆఫీస్ని ఖాళీ చేస్తారు, లేదా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఈ 70 మంది అందరూ కూడా ఆఫీస్ని ఖాళీ చేస్తారు. ఓకే,
ఎందుకు అనంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తికి అదే స్వేచ్ఛ ఉంటుంది. ఆయనకి నచ్చిన వ్యక్తుల్ని ఆయన ప్రైమ్ మినిస్టర్స్గా అపాయింట్ చేయించుకుంటాడు త్రూ ద ప్రెసిడెంట్. కాబట్టి వీళ్ళందరూ రిజైన్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు 70 మందిలో నుంచి ఒక మినిస్టర్ రిజైన్ చేసినాడు లేదా ఒక మినిస్టర్ డెత్ అయినారు, అలాంటప్పుడు కూడా మంత్రిమండలి మొత్తం కూలిపోతుందా? ఎవరైనా ఆన్సర్ చేయండి. యూజ్ యువర్ నాలెడ్జ్. మళ్ళీ ఓకే, సో ఒక మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల జస్ట్ ఆ మంత్రి పదవికి వేకెన్సీ వస్తుంది. మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల కేవలం ఆ పర్టికులర్ మినిస్ట్రీకి వేకెన్సీ వస్తుంది. సో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నిర్వహించవచ్చు లేదా ఇంకెవరినైనా ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ వాడవచ్చు. సో నువ్వు ముఖ్యమంత్రిది ఎగ్జాంపుల్ తీసుకున్నావు, రైట్? సో సేమ్ అనమాట, బోత్ అది జరుగుతుంది. ఓకే, సో ఇది మంత్రి మండలికి సంబంధించినటువంటి అధికారాలు. అదేవిధంగా రాష్ట్రపతికి సంబంధించి ఏం అధికారాలు ఉన్నవి ఈయనకి అంటే, ఈయన రాష్ట్రపతికి ఒక కమ్యూనికేషన్ ఛానల్, రాష్ట్రపతికి ఈయన ఒక కమ్యూనికేషన్ ఛానల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే నియామకానికి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఫోకస్ దిస్ పాయింట్. నియామకానికి సంబంధించి ఏ ప్రధానమంత్రి, బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సి అటార్నీ జనరల్, డి వైస్ ప్రెసిడెంట్. సరే, ఈ రెండింటిని పక్కన పెట్టండి. ఏదైనా సరే మీకు ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి పనిచేయాలి అనే క్వశ్చన్ వచ్చి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెండు ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆన్సర్ అవుతుంది, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఈ పాయింట్ని వెరీ వెరీ కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. ఓకే, ఎందుకు అనంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ కూడా అలోన్ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చాలా చోట్ల అంటాం, ఇప్పుడు ఇక్కడ కూడా మనం డిస్కస్ చేస్తాం, ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు లోక్సభని రద్దు చేస్తాం, ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు లోక్సభ రాజ్యసభని సమావేశాలకు పిలుస్తాం, ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు అది చేస్తాం ఇది చేస్తాం. యాక్చువల్లీ ఇది ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ కాదు. మరి ఏంటి అనంటే ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ ఛానల్, ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ ఛానల్. కాబట్టి మనం డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ అని అంటున్నాం. కానీ ఆప్షన్లో మీకు ప్రైమ్ మినిస్టర్, సపోజ్ ఇప్పుడు ఇట్లా ఉంది, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ని ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు నియమిస్తాడు అండ్ రెండు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మేరకు నియమిస్తారు అంటే అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకు అనంటే ఆర్టికల్ 74లో మనకి క్లియర్గా చెప్తుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేసేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది పాయింట్ అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటున్నారో, అధ్యక్షుడు మరియు మంత్రి మండలికి ఈయన ఒక కమ్యూనికేషన్ ఛానల్ లాగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఏదైనా సరే ఒక నిర్ణయం ఉంది, 70 మంది కుప్ప కట్టుకొని పోయి ఏమంటున్నాం మనం, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి రాష్ట్రపతికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అంటున్నాం. ఎయిడ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఏ విధంగా సహాయం చేస్తున్నారు వాళ్ళు, పరిపాలనని చేస్తున్నారు ఆయన తరపున, వివిధ మినిస్ట్రీస్లో డివైడ్ చేసుకొని ఆయన తరపున పరిపాలన చేస్తున్నారు. అడ్వైజ్ దేనికి చేయాలి అని అంటే ఏదైనా బిల్లులకు సంబంధించి, ఏదైనా ప్రపోజల్స్కి సంబంధించి, ఓకే, తర్వాత అత్యవసర పరిస్థితి విధించడానికి, అలాంటి సమయాల్లో అడ్వైస్ అవసరం. సో మరి అడ్వైస్ చేయడానికి కుప్ప కట్టుకొని 70 మంది పోవాలి ఆయన దగ్గరికి, ఇంపాసిబుల్. సో అట్లా అడ్మినిస్ట్రేటివ్లీ ఇంపాసిబుల్. కాబట్టి ప్రధానమంత్రి ఒక ఛానల్ లాగా ఉంటారనమాట, ప్రధానమంత్రి ఒక ఛానల్ లాగా ఉంటారు. సో ఇంకా మంత్రుల యొక్క నిర్ణయాలు మరియు శాసన ప్రతిపాదనలు రాష్ట్రపతికి తెలియపరుస్తాడు. మంత్రుల యొక్క నిర్ణయాలు, సో ఏ మినిస్టర్ ఏమేం చేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేస్తున్నారు, ఫినాన్స్ మినిస్ట్రీ ఏం చేస్తున్నారు, తర్వాత కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏం చేస్తున్నారు, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు, తర్వాత ఆ పర్టికులర్ మినిస్టర్స్ ఏదైనా శాసన ప్రతిపాదనలు చేస్తే కూడా, అంటే బిల్ అనమాట శాసన ప్రతిపాదనలు, సో అలాంటివి కూడా రాష్ట్రపతికి తెలియపరచడం జరుగుతుంది అనమాట.
తర్వాత యూనియన్ వ్యవహారాలు మరియు చట్టాలకు సంబంధించి రాష్ట్రపతి కోరినటువంటి సమాచారాన్ని అందించడం. ఒకవేళ రాష్ట్రపతి అడుగుతాడు భారత యూనియన్లో లేదా భారతదేశంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది అని అడిగితే తీసుకుపోయి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. తర్వాత ఏమేం చట్టాలు అమల్లో ఉన్నాయి, ఏమేం చట్టాలు అమలు చేస్తున్నారు, సో మొత్తానికి పరిపాలన ఎట్లా జరుగుతుంది అని మనం అడిగితే తీసుకుపోయి ఆయనకి ఇవ్వటం. ఓకే, సో ఇట్లా సమాచారాన్ని రాష్ట్రపతికి అందించడం జరుగుతుందన్నమాట. ఓకే, దాని తర్వాత ఏదైనా సరే ఒక ఇండివిజువల్ మినిస్టర్, ఒక మంత్రి ఏదైనా ఒక సమస్యకు సంబంధించి ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో అట్లాంటి నిర్ణయాన్ని అందరూ పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రి కోరుతాడు. ఉదాహరణకి ఇప్పుడు మనకి కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వచ్చినప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఏం చేసినారు అంటే ఓకే, సో మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే కోవిడ్-19ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి సమ్హౌ ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకుపోయినారు. ఎందుకనంటే ప్రైమ్ మినిస్టర్కి అండ్ మినిస్టర్కి మాటలు లేవు నార్మల్గా. సో అప్పుడు ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోయినారు అనుకోండి. సో అట్లాంటప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్కి చెప్తాడు అనమాట. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మంచి ఐడియాతో ఉన్నారు, సో యూ డిస్కస్ అలాంగ్ విత్ యువర్ కౌన్సిల్. సో నీ కౌన్సిల్ మొత్తం తోటి డిస్కస్ చేయి. ఎందుకు అనంటే కౌన్సిల్ మొత్తం అనుమతి లేనిది ఏ కార్యనిర్వాహక పని కూడా జరగదు. కాబట్టి యు డిస్కస్ విత్ యువర్ కౌన్సిల్ అని చెప్పేసి చెప్పడం. సో రాష్ట్రపతి కోరినట్లయితే మంత్రిమండలి పరిశీలనకి అవసరమైనటువంటి ఏదైనా ఒక అంశాన్ని నిర్ణయం కోసం సమర్పించడం జరుగుతుందన్నమాట. అదే మాదిరిగా రాష్ట్రపతికి సలహా ఇస్తాడు అటార్నీ జనరల్కి అపాయింట్మెంట్కి సంబంధించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అపాయింట్మెంట్ సంబంధించి, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల అపాయింట్మెంట్ సంబంధించి, ఎన్నికల కమిషనర్ల అపాయింట్మెంట్కి సంబంధించి, ఫినాన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి. సో ఇప్పుడు నేను పైన ఆల్రెడీ చెప్పిన, ఒకవేళ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేదానికి ప్రధానమంత్రి యొక్క సలహా అవసరం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క సలహా అవసరం. ఏది ఆన్సర్ అవుతుంది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అపాయింట్మెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సో ప్రధానమంత్రి సలహా అవసరం అవుతుందా, మంత్రిమండలి సలహా అవసరం అవుతుందా? మంత్రిమండలి సలహా. సో మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే రాష్ట్రపతికి సలహాలు ఇవ్వటము ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాం. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాము. కానీ ఎక్కడైతే మీకు ప్రధానమంత్రి అనే సలహా వస్తుందో అక్కడ మీరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాని భర్తీ చేసుకోండి బ్లైండ్గా, ఎక్సెప్ట్ ఎట్ వన్ పాయింట్. ఏంటి ఆ వన్ పాయింట్ అని అంటే మినిస్టర్ యొక్క రిమూవల్లో ఒక పర్టికులర్ మినిస్టర్ని రిమూవ్ చేయడానికి ప్రధానమంత్రి యొక్క సలహా అవసరం. ఎందుకనంటే అతను డైరెక్ట్గా చెప్తాడు అనమాట. సో ఇది కూడా మంత్రిమండలి చర్చించిన తర్వాతనే జరుగుతుంది. ఓకే, ఇది కూడా మంత్రిమండలి చర్చించిన తర్వాతనే జరుగుతుంది. కానీ డైరెక్ట్గా ఒక ఇంపాక్ట్ వెయిటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అని అంటే అది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. సో ఒక మినిస్టర్ని రిమూవ్ చేసే క్రమంలో సలహా ఇచ్చేది ప్రధానమంత్రి అని గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీకు రెండు ఆప్షన్లో కనిపిస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, తర్వాత పార్లమెంట్కి సంబంధించి, సో పార్లమెంట్కి సంబంధించి ఏమున్నవి అని అంటే ఇతను లోక్సభకి నాయకుడు, లీడర్, లోక్సభకి నాయకుడు. తర్వాత పార్లమెంటు సమావేశాలకు పిలిపించడము మరియు వాయిదా వేయించడానికి రాష్ట్రపతికి సలహా ఇవ్వటం. సేమ్ ఇక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే. అండ్ లోక్సభని రద్దు చేయడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయటం. లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయడం. మరియు సభా వేదిక పై నుంచి ప్రభుత్వ విధానాలను ప్రకటించడం. సో లోక్సభలో నిలబడి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళ యొక్క విధానాలను ప్రకటిస్తారు. విధానాలు అంటే ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం, పాలసీ అని అంటాం. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటి.
సో అట్లా పాలసీని ప్రకటిస్తారనమాట. సో ఇది శాసనసభకి లేదా పార్లమెంట్కి సంబంధించి అధికారాలు. సో ఇతర అధికారాలు కూడా ఉన్నాయి. అది ఒకటి నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అండ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్, వాటర్ రిసోర్సెస్ కమిషన్ ఆర్ కౌన్సిల్. వీటికి ఇతను చైర్మన్గా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, నీతి ఆయోగ్కి చైర్మన్, ఇంటిగ్రేషన్ కమిషన్ ఆర్ కౌన్సిల్కి అండ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్కి అండ్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటాడు. అండ్ దేశ విదేశాంగ విధానం, ఫారెన్ పాలసీ అంటే విదేశాలతోటి మనం ఎట్లా కండక్ట్ చేయాలి, విదేశాలతోటి మన సంబంధాలు ఏంటి అని నిర్ణయించేటువంటి పాలసీ యొక్క నిర్మాణంలో ఇతను ముఖ్య పాత్ర పోషిస్తాడు. సో ఇతను ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రతినిధి, ప్రభుత్వం యొక్క హెడ్ ఇతనే, ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రతినిధి ఇతనే. అత్యవసర పరిస్థితుల్లో ఇతను చీఫ్ క్రైసిస్ మేనేజర్. అంటే క్రైసిస్ నడుస్తున్నాయి మనకి, సపోజ్ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఎవరు చీఫ్ క్రైసిస్ మేనేజర్? ఆ ఫ్లడ్స్ ని మేనేజ్ చేయాల్సింది ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇట్లా కూడా చూడండి, ఎందుకనంటే ఫ్లడ్స్ అనేది ఎప్పుడైతే విపత్తుగా ప్రకటించబడుతుందో అప్పుడు హోమ్ మినిస్టర్ మేనేజ్ చేస్తాడు. సో నేను అదొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఫ్లడ్స్ అని చెప్పేసి. కానీ ఏదైనా సరే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సో ఈ అత్యవసర పరిస్థితి ఇది కాదు, 52 ఆర్టికల్, 56 ఆర్టికల్ అండ్ ఆర్టికల్ 360 ఇది కాదు. ఈ అత్యవసర పరిస్థితి డిఫరెంట్, ఈ అత్యవసర పరిస్థితులు డిఫరెంట్. తర్వాత వివిధ రాష్ట్రాల్లో సమాజంతో కమ్యూనికేట్ అవ్వటము మరియు వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలపై మెమోరాండాన్ని స్వీకరించడం. తర్వాత అధికార పార్టీ యొక్క నాయకుడు ఇతను. ఓకే, అధికార పార్టీ అంటే సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, అధికార పార్టీ. సో దీనికి నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి. ఓకే, దాని తర్వాత సేవల రాజకీయ అధిపతి అంటే సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఆ సివిల్ సర్వీసెస్ యొక్క రాజకీయ అధిపతి. మరియు అడ్మినిస్ట్రేటివ్ అధిపతి ఎవరు అని అంటే అది మన సెక్రటరీ. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నారు ఏమని, ఒకవేళ మనము అమెరికా అధ్యక్షుడితోటి భారతదేశంలో ఎవరినైనా పోల్చాలి అని అంటే అది మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాదు అని అంటున్నాడు. అది మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాదు. అయితే మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బ్రిటన్ నుంచి స్వీకరించినాము. అండ్ అక్కడ ప్రధానమంత్రిని ఈ లార్డ్ మార్లీ అండ్ హర్బర్ట్ మోరిసన్ అండ్ సర్ విలియం వెర్నార్ అండ్ ఇవోర్ జెన్నింగ్స్, హెచ్జే లాస్కీ అండ్ గ్రీవ్స్, మున్రో, రామ్సే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పినారనమాట ప్రైమ్ మినిస్టర్ని. సో ఎవరెవరు ఎట్లా అన్నారో అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ ఒకసారి చూడండి. ఓకే, సో సపోజ్ ఈయన అన్నాడు, రామ్సే మ్యూర్ అన్నాడు, ఈయన రాష్ట్ర నౌకకు ప్రధాన రథ సారథి లేదా ప్రధాన సారథి ప్రధానమంత్రి అని చెప్పేసి అన్నాడు. సో ఇట్లా ఎవరెవరు ఏమన్నారో జస్ట్ ఒక గ్లింప్స్ ఇవ్వండి. ఓకే, దాని తర్వాత ఆర్టికల్స్ చూడండి. ఈయనకు సంబంధించి 74వ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే మంత్రి మండలి ఉండాలి. ఏం చెప్తుంది క్లియర్గా వినండి, పైన డిస్కస్ చేసినవి ఒక ఎత్తు, ఇది ఇంకొక ఎత్తు. సో మంత్రి మండలి ఉండాలి ఎందుకు అని అంటే సలహా సహకారం ఇవ్వడానికి ఒక పాయింట్ ఉండాలి, రెండో పాయింట్ సలహా సహకారం ఇవ్వాలి. ఆ సలహాలను పునఃపరిశీలన కోసం పంపించవచ్చు రాష్ట్రపతి, మూడో పాయింట్. సో ఆ తర్వాత పంపించిన మళ్ళీ ఆ సలహా ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. ఇట్ ఈస్ లైక్ అ బిల్. ఎప్పుడైతే బిల్ని పార్లమెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారో, సో రీకన్సిడరేషన్ కోసం మళ్ళీ పంపించినప్పుడు ఆ బిల్ని తప్పనిసరిగా సైన్ చేయాలి. అట్లాగనే సలహా సహకారం ఇవ్వటానికి మంత్రి మండలి ఉండాలి అని చెప్పేది 74వ ఆర్టికల్. ఆ మంత్రి మండలి ఇచ్చిన సలహాని పునఃపరిశీలన కోసం పంపించవచ్చు అని చెప్పేది కూడా 74వ ఆర్టికల్. పునఃపరిశీలించిన సలహాని కట్టుబడి ఉంటాడు అని చెప్పేది కూడా 74వ ఆర్టికల్. మరి మంత్రి మండలి యొక్క స్టేటస్ గురించి చెప్పేది 75వ ఆర్టికల్. సో రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు ప్రధానమంత్రి, మరియు ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు నియమించబడతారు. సో మంత్రులు రాష్ట్రపతి యొక్క ఇష్టానుసారం అంటే ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి యొక్క ఆనందం మేరకు మంత్రులు పదవిలో ఉంటారు. అండ్ వీళ్ళు
హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తారు. వీళ్ళు లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 78 ప్రధానమంత్రి యొక్క విధుల గురించి చెప్తుంది. సో ఏం చెప్తుంది? ఆల్రెడీ మనం పైన చూసినాం. మంత్రుల నిర్ణయాన్ని ప్రెసిడెంట్కి తీసుకోవడం, యూనియన్ యొక్క వ్యవహారాలని రాష్ట్రపతి దగ్గరికి అందించడం, మంత్రి ఏదైనా విషయాన్ని కంక్లూజన్కి వస్తే అటువంటి విషయాలను మంత్రిమండలి మొత్తం చర్చించాల్సిందిగా ప్రెసిడెంట్ చెప్తారు అని చెప్పి డిస్కస్ చేసినాం. ఓకే, సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఒకటి మొరార్జీ దేశాయ్, ఇతను బాంబే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో బాంబే రాష్ట్రానికి మొరార్జీ దేశాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత ఈయన 77లో ప్రధానమంత్రిగా పనిచేసినారు. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత ఆయన కూడా పనిచేసినారు. అండ్ విపి సింగ్ ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా ప్రధానమంత్రిగా పనిచేసినారు. సిమిలర్లీ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్, దేవేగౌడ కర్ణాటక, నరేంద్ర మోదీ గుజరాత్. ఓకే, సో ఈ విధంగా వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత మన ముఖ్యమంత్రికి సంబంధించి అధికారాలు, విధులు ఒకసారి చూడండి. సో ఈయనకి కూడా మంత్రిమండలికి సంబంధించి ఏమైనా తేడాలు ఉన్నాయా? అస్సలు ఉండవు. గవర్నర్కి సిఫార్సు చేయటము, శాఖలను కేటాయించడము, అసమ్మతి సమయంలో రాజీనామా చేయమని అడగటము, సమావేశాలకు అధ్యక్షత వహించడము, మార్గనిర్దేశం చేయటము, తర్వాత ఆయన రాజీనామా చేయటం ద్వారా మంత్రిమండలి రద్దు అవుతుంది. సేమ్ పాయింట్స్. సో గవర్నర్కి సంబంధించి సేమ్, ఇంకా అక్కడ మనం డిస్కస్ చేసినవి జస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్లో గవర్నర్. ఒకవేళ పార్లమెంట్ అని ఎక్కడైనా టచ్ అయితే అక్కడ రాష్ట్ర శాసనసభలు, లోక్సభ టచ్ అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజ్యసభ టచ్ అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ విధంగా రీప్లేస్ చేసుకోవాల్సిందే. సో శాసనసభలకు సంబంధించి ఇతని అధికారాలు. సో ఇతర అధికారాలు ఏమున్నాయి ఇతనికి సంబంధించి చూడండి. చీఫ్ మినిస్టర్కి సంబంధించి ఇతర అధికారాలు. సో ఆయన స్టేట్ ప్లానింగ్ బోర్డ్కి చైర్మన్గా ఉంటాడు. ఒకటి స్టేట్ ప్లానింగ్ బోర్డ్కి, రాష్ట్ర ప్రణాళికా సంఘానికి చైర్మన్గా ఉంటాడు. అండ్ మనకి జోనల్ కౌన్సిల్ ఉంటుంది. ఓకే, జోనల్ కౌన్సిల్కి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటాడు. గమనించాలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కాదు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అయితేనేమో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు చైర్మన్గా. అదే జోనల్ కౌన్సిల్ అయితేనేమో యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటే ఆ పర్టికులర్ జోన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రొటేషన్ పరంగా వైస్ చైర్మన్గా ఉంటారు. ఉదాహరణ, ఇప్పుడు ఇది సౌత్ జోన్లో ఉంది. ఇండియా మొత్తం కూడా ఇట్లా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ నార్త్ ఈస్ట్, ఈ విధంగా 5 జోన్లుగా డివైడ్ చేసినారు. సో ఈ 4 జోన్లు 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా, ఈ 5వ జోన్లు 1971లో నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా 1971లో వచ్చింది. సో ఇప్పుడు సౌత్ జోన్లో ఇవన్నీ ఉన్నాయి ఈ రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాల్లో హోమ్ మినిస్టర్ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటే వైస్ చైర్గా 1 సంవత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి, 1 సంవత్సరం కర్ణాటక ముఖ్యమంత్రి, 1 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 1 చోట్ల రొటేషన్ పరంగా వాళ్ళు వైస్ చైర్మన్గా ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఈయన చీఫ్ మినిస్టర్స్ మెంబర్స్ ఉంటారు. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అనుకున్నాం? ప్రైమ్ మినిస్టర్. సో మెంబర్స్ ఎవరు? చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ ద గవర్నింగ్ కౌన్సిల్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్లో కూడా వీళ్ళు మెంబర్స్ ఉంటే, అండ్ గవర్నింగ్ కౌన్సిల్కి కూడా హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అండ్ ఈయన చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వక్త. చీఫ్ స్పోక్స్ పర్సన్ అంటే ముఖ్య వక్త అన్నమాట. ఎవరు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున? ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రతినిధి ఉన్నారో ఆయన. సో కేంద్రం యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎవరు? కేంద్రం యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో ఈయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా రాష్ట్రంలో ఉంటే ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా
కేంద్రంలో ఉంటారు అనమాట. సో ఈ వీణకు సంబంధించిన ఆర్టికల్స్ చూడండి ఒకసారి. ఆర్టికల్ 163 అండ్ ఆర్టికల్ 164. సరే చూడండి ఒకసారి. గవర్నర్ తన విచక్షణ అవసరమయ్యేటువంటి విషయాలు తప్ప తన విధులు నిర్వహించడానికి, సహాయం చేయడానికి, సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధిపతిగా మంత్రి మండలి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా ఒక వర్డ్ని నోట్ చేయవచ్చు. ఏంటి? విచక్షణ అనే పదం ఆర్టికల్ 163లోనే ఇవ్వబడింది. రాష్ట్రపతికి ఇలాంటి పదం ఎక్కడ కూడా వాడలేదు. కాబట్టి గవర్నర్కి రాజ్యాంగబద్ధంగానే విచక్షణ ఉంది. గవర్నర్కి రాజ్యాంగబద్ధంగానే విచక్షణ ఉంది. అండ్ ప్రెసిడెంట్కి సిచ్యువేషన్స్ పరంగా, సమయానుసారంగా విచక్షణ అనేది ఉంది అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ పాయింట్స్ అక్కడ చెప్పుకున్నట్లే మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా సహకారాల ప్రకారము ఈయన పనిచేయాలి. మంత్రిమండలి ఇచ్చిన సలహా సహకారాల మేరకు గవర్నర్ పనిచేయాలి. కానీ విచక్షణ అనే ఒక వర్డ్ని మీరు నోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో 164 ప్రకారము సేమ్ మనం అక్కడ చెప్పుకున్న విషయాలే యాజ్ ఇట్ ఈస్గా గవర్నర్ నియమించినటువంటి ముఖ్యమంత్రి మరియు అతని సలహా మేరకు మంత్రిమండలి నియమించబడుతుంది. గవర్నర్ ఇష్టానుసారం వీళ్ళు ఉంటారు. అండ్ రాష్ట్ర శాసనసభకు వీళ్ళు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. సేమ్ పాయింట్స్. సో ముఖ్యమంత్రి యొక్క అధికారాలు ఏంటి? ఆర్టికల్ 167 ప్రకారము ముఖ్యమంత్రి అధికారాలు మంత్రిమండలి యొక్క నిర్ణయాలను, శాసన ప్రతిపాదనలను, రాష్ట్ర వ్యవహారాలను, శాసన ప్రతిపాదనలను, సో గవర్నర్ ద్వారా ఏదైనా అంశం అవసరమైనప్పుడు మంత్రిమండలి యొక్క డిస్కషన్లోకి, మంత్రిమండలి యొక్క దృష్టికి తీసుకోవాలి. సో సేమ్ పాయింట్స్ అన్నమాట, రైట్? సో దీంతో మనకి ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి యొక్క చాప్టర్ కంప్లీట్ అయింది, రైట్? సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయి. దాని తర్వాత మనం సపరేట్గా మంత్రిమండలి చూస్తాం. మళ్ళీ సపరేట్గా మంత్రిమండలి చూసినప్పుడు ఆర్టికల్ 74 అండ్ 75 గురించి, 163 అండ్ 164 గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనం మంత్రిమండలి డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతవి. సో ఒక్కసారి క్విక్ రివిజన్ లాగా చూడండి. ఎగ్జిక్యూటివ్ అథారిటీ, రియల్ ఎగ్జిక్యూటివ్గా ఎవరుంటారు, తర్వాత నామమాత్రపు అధికారిగా ఎవరుంటారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ప్రభుత్వ అధినేత ఎవరు, మరియు రాష్ట్రానికి లేదా రాజ్యానికి అధినేత ఎవరు. సింబాలిక్ అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు, అదే మాదిరిగా గవర్నర్ వ్యవహరిస్తారు. సో రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడ్డటువంటి వ్యక్తి ప్రధానమంత్రి, గవర్నర్ చేత అపాయింట్ చేయబడ్డటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. సో మెజారిటీ ఉన్నంత వరకే వాళ్ళు అధికారంలో ఉంటారు. సో ఎవరికి మెజారిటీ ఎక్కడ ఉండాలి అని అంటే, ప్రధానమంత్రికి మెజారిటీ లోక్సభలో ఉండాలి అండ్ ముఖ్యమంత్రికి మెజారిటీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండాలి. మరో మాటలో చెప్పాలి అని అంటే, ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం లోక్సభలో అతను ఎంజాయ్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ మీద, ఎంజాయ్ అంటే మళ్ళీ పోయి ఇట్స్ నాట్ దాట్ ఎంజాయ్. సో లోక్సభలో ఆయన ఎంజాయ్ చేసేటువంటి కాన్ఫిడెన్స్, ఎంజాయ్ చేయడం అని అంటే ఆయనకి మద్దతు ఉండడం అన్నమాట, రైట్? సో కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీలో మద్దతు ఉన్నంత వరకు చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడు అని గుర్తుపెట్టుకోవాలి. మరో మాటలో చెప్పుకోవాలి అని అంటే, 5 సంవత్సరాల పదవీ కాలం ఇలాంటివి ఏది కూడా ముఖ్యమంత్రి అండ్ ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి విషయంలో లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆయన ఒక టెన్యూర్. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర తీసుకుంటారు అని చూడాలి. పార్లమెంట్ మరియు శాసనసభలు వీళ్ళ యొక్క జీతభత్యాలు నిర్ణయిస్తారు అని చూడాలి. అండ్ అధికారాలు, విధుల గురించి మనము చాలా చాలా క్లియర్గా డిస్కస్ చేసినాము. సో వాటితో పాటు దిగువ సభకి వీళ్ళు అధ్యక్షులుగా, అంటే అధ్యక్షులు కాదు, దిగువ సభకి వీళ్ళు నాయకులుగా ఉంటారు. దిగువ సభకి దిగువ సభకి అధ్యక్షులు ఎవరు? దిగువ సభకి అంటే ఇక్కడ లోక్సభ, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అధ్యక్షులు ఎవరు ఉంటారు? స్పీకర్. సో లోక్సభకి కూడా స్పీకర్ ఉంటారు, అదేవిధంగా రాజ్యసభకి కూడా స్పీకర్గా అధ్యక్షులు ఉంటారు. అంటే అధ్యక్షత వహించే వ్యక్తులు కాబట్టి మనం వాళ్ళని అధ్యక్షులు అని. ఓకే, సో దీంతో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మన ఇంపార్టెంట్
టాపిక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనము యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మనకి రాజు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సార్ ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలనకు సంబంధించి కదా. ఓకే, సో మరి రాష్ట్రపతి పాలన కేవలం రాష్ట్రాలకే వర్తిస్తుందా, కేవలం రాష్ట్రాలకే వర్తిస్తుందా లేదా రాష్ట్రాలకే పరిమితమా అని అడిగినాడు. ఓకే, ఎస్, రాష్ట్రాలకే పరిమితం, రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. కేంద్రానికి వర్తించదా అని అంటే ఆల్రెడీ కేంద్రం రాష్ట్రపతి పాలన కిందనే ఉంది. ఓకే, కేంద్రం ఆల్రెడీ రాష్ట్రపతి పాలన కిందనే ఉంది. సో కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. సో రాష్ట్రపతి డైరెక్ట్గా పని చేయకుండా ఇండైరెక్ట్గా అతని యొక్క సబార్డినేట్ ఆఫీసర్స్ అయినటువంటి ముఖ్యమంత్రి మరియు మంత్రుల ద్వారా పనిచేస్తున్నారు అన్నమాట. కాబట్టి రాష్ట్రపతి పాలన ఎల్లప్పుడూ ఉంది కేంద్రంలో, అండ్ కేంద్రం దాని కిందనే ఉంది, రాష్ట్రపతి పరిపాలనలోనే కేంద్రం ఉంది. సో దీని అర్థం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్ ఉంది, రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్ ఉంది, సపోజ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, మీ దగ్గర ఆంధ్రాలో ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఇక్కడ రాజ్యాంగం యొక్క మెషనరీ ఫెయిల్ అయితే, రాజ్యాంగం యొక్క మెషనరీ ఫెయిల్ అయితే అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థని రద్దు చేస్తారనమాట. ఇక్కడ ఉన్న ప్రభుత్వ వ్యవస్థని రద్దు చేస్తారు, అంటే చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి రాష్ట్రపతి నేరుగా బాధ్యతలు స్వీకరిస్తారు. మరి ఇక్కడైనా రాష్ట్రపతి పరిపాలన చేస్తాడంటే నో, ఆ బాధ్యతని గవర్నర్కి అందిస్తాడు. గవర్నర్ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ యొక్క సలహా సహకారంతో అక్కడ పరిపాలనను నిర్వహిస్తారు అన్నమాట. ఓకే, సో ఐ హోప్ యువర్ డౌట్ దిస్ క్లియర్స్ యువర్ డౌట్. క్లియరా? సో that's all for the class. Can we close? ఏమైనా డౌట్స్? अच्छा, so president, vice president, PM, deputy PM, CM, డిప్యూటీ సీఎం. ఏంటి నీ డౌట్ ఏంటి? అదే అడుగు ఫస్ట్. క్వశ్చన్ ఏంటది? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గురించి మనకి రేపు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు వస్తుంది, అండ్ వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సో దే ఆర్ లైక్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లైక్ ద ఎనీ అదర్ మినిస్టర్. యాక్చువల్లీ సీ హియర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మినిస్టర్స్, అందరూ కూడా మినిస్టర్లే, కాకపోతే ఒకళ్ళు హెడ్ ఉండాలి కాబట్టి ప్రైమ్ అనే పేరు ఇచ్చినాము. సో ఇక్కడ కూడా ఒకళ్ళు చీఫ్గా, ఇద్దరిని ప్రైమ్ అనే అంటే మరి నామిన్క్లేచర్లో మనకు తేడా వస్తుంది. అందుకే కేంద్రంలో పనిచేసే ఆయనకి ప్రైమ్ అని ఇద్దాం, ఇక్కడ పనిచేసే ఆయనకి చీఫ్ అని ఇద్దాం అని చెప్పేసి అన్నాం. అంతేగాని అందరూ మినిస్టర్లే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఫస్ట్ అమాంగ్స్ట్ ద ఈక్వల్స్. సో ఈయన సమానులలో ఒకడు లేదా సమానులలో మొదటివాడు అని అర్థం. సో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ నథింగ్. సో దే ఆర్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్, దే ఆర్ లైక్ ఎనీ అదర్ క్యాబినెట్ మినిస్టర్. స్పెషల్గా వాళ్ళ గురించి రాజ్యాంగంలోనూ లేదు, చెప్పుకోవాల్సింది అంతకన్నా లేదు. మనం మినిస్టర్స్ కోసం వాడేటువంటి ప్రతి పదం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వర్తిస్తుంది. సో ఇది ఏం చూపిస్తుంది అంటే, జస్ట్ ఒక కన్వెన్షన్, ఒక రాజకీయ సాంప్రదాయం ప్రకారము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి సీనియారిటీని చూపిస్తుంది, అంతే, సీనియారిటీని చూపిస్తుంది, అంతేగాని ఇంకేమీ చూపించదు. ఒక ఉదాహరణ చూడండి, రీసెంట్గా నిన్ననో మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు, ఇఫ్ ఎనీబడి ఎట్ ఆల్ capable enough of ruling the state after me, that is only Komat Reddy Venkat Reddy and none other అని అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏమన్నాడు అని అంటే, తెలుగులో భారత అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నా తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అర్హత కలిగినటువంటి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నాడు. యాక్చువల్గా ఆయన చెప్పాలి భట్టి విక్రమార్క గురించి. ఇప్పుడు మనకున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఒకవేళ రాజకీయ హోదాలో మనం చూస్తే ఇదంతా కూడా అన్అఫీషియల్ అనమాట. ఈ ఏరియా నుంచి మీకు క్వశ్చన్స్ కూడా ఏం అడగరు. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ కన్వెన్షన్. యాక్చువల్గా సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ ఉండాలి చీఫ్ మినిస్టర్గా. మరి ఈయనకంటే సీనియర్ మోస్ట్ లీడర్స్ చాలా ఉన్నారు, బట్ పార్టీ డిసైడ్ చేసింది కాబట్టి ఈయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సో దాని తర్వాత ఇప్పుడు సీఎం తర్వాత సీఎం అవడానికి ఎవరైనా అర్హత కలిగి ఉన్నారు అంటే అది డిప్యూటీ సీఎం. కానీ మరి ఈయన డిప్యూటీ సీఎంని కూడా చెప్పకుండా డైరెక్ట్ ఒక మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే జస్ట్ పాలిటిక్స్ తోటి మనకు అనవసరం, సబ్జెక్ట్ ఏం చెప్తున్నా అంటే సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈజ్ ఈక్వల్ ఆర్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. బట్ ద వెయిటేజ్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. ఎందుకనంటే చీఫ్ మినిస్టర్ తర్వాత మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే అది కూడా చూడండి, క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరు ఉంటారు? సీనియర్ మోస్ట్ మినిస్టర్స్. సో సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళే క్యాబినెట్ మినిస్టర్స్గా ఉంటారు. సో ఆ క్యాబినెట్లో కూడా సీనియర్ మోస్ట్ ఉన్న వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. ఓకే, ఇది ఒక రాజకీయ కన్వెన్షన్, పొలిటికల్ కన్వెన్షన్స్ అన్నమాట. సో మీరు జాగ్రత్తగా చదవాలి. చదివేటప్పుడు కూడా కొన్ని అంశాలని ఈజీగా అడిగేస్తాడు క్వశ్చన్. రాజ్యాంగం ప్రకారం పరిగణించండి అని అంటాడు. ఓకే, సో కొన్ని విషయాలు రాజ్యాంగంలో ఉండవు. ఇట్లా అంటాడు, రాజ్యాంగం ప్రకారము పార్టీ యొక్క సీనియర్ మోస్ట్ లీడర్ని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయాలి అని అంటాం. కరెక్టా రాంగా అని అంటే కరెక్ట్ అని అనేస్తాం మనం. ఎందుకనంటే సీనియర్ మోస్ట్ లీడర్ చీఫ్ మినిస్టర్ అది రెండు మనకు గుర్తుంది బాగా. మరి అది రాజ్యాంగం ప్రకారమా లేకపోతే అది రాజకీయ సాంప్రదాయం అనేది ఈ రెండు వర్డ్స్లో క్లారిటీ లేకపోతే అక్కడ మిస్ అవుతుంది అన్నమాట. సో అది రాజకీయ సాంప్రదాయం, రాజ్యాంగం ప్రకారము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో క్లోజింగ్ ద సెషన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా రేపు క్లాస్లో అడగండి, అండ్ విల్ మీట్ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్.